ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి హైబ్రిడ్ టమాటాలు చేరుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం గత వారం రోజులుగా టమాటాల ధరలు నిలకడగా ఉన్నాయి. సబ్సిడీ టమాటాల విక్రయాలను పునఃప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వానికి లేదు. కాగా గతేడాది కిలో ధర 110 రూపాయలు దాటింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా మెరుగుపడడంతో టమాటా ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే కర్ణాటకతో పాటు మదనపల్లె, పొంగనూరు నియోజకవర్గాల్లో రైతులు అత్యధికంగా టమోటా పంట సాగు చేస్తున్నారు. మార్కెట్లకు కూడా పెద్ద ఎత్తున టమాటాలు వస్తున్నాయి. దీంతో వ్యాపారులు కూడా భారీగా టమాటాలను గ్రేడింగ్ ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ నెలలో టమాటా ధరలు మరింత పడిపోతాయేమోననే ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అంతేకాకుండా ఇలా టమాటాలు ప్రజలకు అందుబాటు ధరలో ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు సంతృప్తి చెందుతున్నారు. కాగా అనంతపురం టమాటాకు మార్కెట్లో అధిక గిరాకీ వస్తుంది. దీంతో జిల్లా రైతులు టమాటాలను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా వ్యాపారులు, ప్రజలు నిల్వ సామర్థ్యం ఆధారంగా టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో మొదటి రకం కిలో టమాటా ధర 30 రూపాయలు ఉండగా రెండో రకం కిలో టమాటాల ధరలు 24 నుంచి 27 రూపాయలు ఉన్నాయి. మూడో రకం టమాటాల విషయానికి వస్తే 19 నుంచి 22 రూపాయలు పలుకుతుంది. అయితే మదనపల్లె కంటే కర్ణాటకలో టమాటాల ధర 5 రూపాయలు కంటే తక్కువ పలుకుతున్నాయి. ఇక ఎలాగైతేనేం టమాటా ధర తగ్గడంతో ప్రజలు కాస్త ఊరట కలిగించినటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్, మొత్తానికి టమాటా ధరలు దిగొస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పండ్లతో పాటు దానికి పోటీగా టమాటా పంటను కూడా ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇది ఉపశమనం కలిగించిందా ఈ రేట్ల నుంచి? అలాగే రైతులకు గతంలోనే అంటే క్రితం సంవత్సరంలో చాలా భారీ లాభాలు తీసుకొచ్చినటువంటి ఇదే టమాటా పంట రైతులకి ఈసారి ఎటువంటి సిరుల పంట కురిపించబోతోంది లేదా నష్టం చేకూరుస్తుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లా నుంచి మా ప్రతినిధి హరిబాబు లైవ్లో అందిస్తారు. హరిబాబు, సునీల్, ఏదైతే టమాటాకు సంబంధించి గత ఏడాది కానీ అంతకుముందు ఏడాది కానీ వేసవి కాలంలో పంట తక్కువ కావడంతో ఒక్కసారిగా అలాగే అటు తర్వాత వచ్చే వర్షాలు కొత్త పెద్ద ఎత్తున పడడంతో టమాటా పంట పూర్తిగా నాశనమైన పరిస్థితి కనిపించిన నేపథ్యంలోనే ధరలు అమాంతంగా పెరిగి రైతులకి కాసుల వర్షాన్ని కురిపించింది. ఒక్కొక్క రైతుకి లక్షల్లోనే ఆదాయం వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే అదే సమయంలోనే ఆ పంట దెబ్బతిన్న తర్వాత రైతులు మళ్ళీ టమాటా తీసి మళ్ళీ టమాటా వేసిన పరిస్థితుల్లో చాలామంది రైతులు కూడా నష్టమైన పరిస్థితి అయితే కనిపించింది. తాజాగా కూడా ఇప్పుడు ధరలు కొంత నిలకడగా ఉన్న నేపథ్యంలోనే టమాటా పంట వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మదనపల్లె, పొంగనూరు, అలాగే కొత్తకోట పరిసర ప్రాంతాలలో, మొలకల చెరువు ఈ ప్రాంతాలలో ఎక్కువగా టమాటా పంట సాగు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కర్ణాటకలో పండే టమాటాకి మదనపల్లె ప్రాంతంలో వచ్చే టమాటాకి కొంత వ్యత్యాసం ఉంటుంది. కర్ణాటక నుంచి వచ్చే టమాటా కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే మదనపల్లి నుంచి వచ్చే టమాటా మాత్రం దాదాపు వారం పాటు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో నార్త్ ఇండియా నుంచి వచ్చే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మదనపల్లి మార్కెట్ నుంచి వచ్చే టమాటాను కొనుగోలు చేసేదానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక టమాటాను కొనుగోలు చేసి మహారాష్ట్ర, అలాగే మధ్యప్రదేశ్, ఢిల్లీ వరకు కూడా టమాటాని సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు విశాఖపట్నం నుంచి ఒరిస్సాకు కూడా ఈ టమాటా ఎగుమతులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాకి మదనపల్లె టమాటా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒక రోజుకి దాదాపు 200 లారీల వరకు టమాటాలు కూడా సరఫరా చేస్తున్నట్టు కూడా అటే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అనంతపురం నుంచి టమాటా పంట దిగుబడి ఇంకా రాకపోవడంతో మదనపల్లె టమాటా ధరలు నిలకడగా ఉన్నాయి. గత వారంగా దాదాపు 30 రూపాయల వరకు అంటే పూర్తి స్థాయి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి టమాటా 30 రూపాయల వరకు వెళ్తుంది. కనిష్ట స్థాయి ఉన్నటువంటి టమాటా 19 నుంచి 22 రూపాయలు పలుకుతుందని చెప్పిన అధికారులు చెప్తున్నారు. అనంతపురం టమాటా కన్నా మార్కెట్లోకి
వస్తే అది 10 నుంచి 12 రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారులందరూ అటువైపు వెళ్ళిపోవడంతో మదనపల్లిలో ఉన్నటువంటి టమాటాకి గిరాకీ తగ్గుతుంది. అప్పుడు రేట్లు మరింత క్షీణిస్తాయని చెప్పి రైతులు కానీ అలాగే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మదనపల్లి మార్కెట్లో రైతులకి ఆశాజనకంగానే రేట్లు ఉండడంతో రైతులు కూడా కొంత ఉపశమనం పొందుతున్నారని చెప్పాలి. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టి అది పంట పండించినప్పటికి కూడా మార్కెట్కి తీసుకొచ్చే రవాణా ఖర్చులు పెద్ద ఎత్తున పడుతుండడంతో ఆ రవాణా ఖర్చులతోటి తడిసి మోపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పంట మార్కెట్కి వచ్చి చేరిన తర్వాత కూడా అక్కడ ఆశాజనకమైన రేట్లు ఉండడంతో కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. కేజీ 30 రూపాయలు వెళ్తున్నతోటి వాళ్ళు కూడా కొంచెం మంచి రేటు వచ్చిందని చెప్పిన ఒక ఆశాభావాన్ని అయితే ఆశతోటి ఉన్నారు. అయితే ఫ్యూచర్లో మాత్రం అనంతపురం టమాటా కానీ మార్కెట్లోకి వస్తే పూర్తి స్థాయిలో మదనపల్లితో పాటు కోలార్లో ఉన్నటువంటి కర్ణాటక కోలార్లో ఉన్నటువంటి టమాటా రేట్లు కూడా పూర్తి స్థాయిలో పడిపోయి కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండకపోవడంతో రోడ్డు పక్కన పారేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఒకవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అనంతపురం పంట కొంత ఆలస్యమాడు చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులకు కొంత ఊరటనిస్తుంది. సునీల్, హరిబాబు, అయితే కోల్డ్ స్టోరేజ్ల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, అవైలబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా? ఎందుకంటే టమాటా దిగుబడి ఎక్కువగా ఉన్న క్రమంలో రైతులందరూ కూడా ఒకేసారి తీసుకొస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? అంటే టమాటా పెరిషబుల్ కాబట్టి ఈ టమాటా కేవలం 15 రోజులకి కోల్డ్ స్టోరేజ్లో ఉంచిన 15 రోజులకి మించి ఇది నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టమాటా పైన బాగున్నప్పటికీ లోపల అది నీరు గారిపోయి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు అవడం వల్లనే దాంట్లో రేటు వస్తుంది. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కంటే కూడా ఇక్కడ టమాటా ఆధారిత సాసులు ఇప్పుడు ఏదైతే చైనీస్ ఫుడ్స్ పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా వాటికి అలవాటు పడ్డ నేపథ్యంలో టమాటా సాస్ని విరివిగా వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మదనపల్లి కానీ పొంగనూరు ఈ పరిసర ప్రాంతాలలో టమాటా సాస్ తయారీ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమల ద్వారా రైతులు నేరుగా ఫ్యాక్టరీకి కనుక సరుకును కనుక అమ్ముకోగలిగితే రైతులకి పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కోసిన టమాటాని అప్పుడు తీసుకెళ్ళి ఫ్రెష్ జ్యూస్గా తయారు చేసి ఆ పల్పులుగా నిల్వ చేసిన తర్వాత వాటిని సాసులుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. కానీ కోల్డ్ స్టోరేజ్ అంటే కేవలం మిర్చి, పత్తి ఇలా ఏదైతే కొంత దీర్ఘకాలం మన్నికలుగా ఉండగలమో ఆ పంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ కూరగాయల్లో కోల్డ్ స్టోరేజ్లో ఉంచి నిల్వ చేసి డిమాండ్ వచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేదు. కాకపోతే టమాటాని ఇంకో రకంగా ఏదైతే వాటిని కటింగ్ చేసి ఆరబెట్టుకొని కొన్ని రోజులు నిల్వ చేసి ఆ తర్వాత వాటిని డ్రై టమాటా కూడా మార్కెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఈ డ్రై టమాటా అనేది అమ్ముడుపోతుంది. అక్కడ కూడా ఇది ఎక్కువగా వాడతారు. కాబట్టి ఇప్పటివరకు ఇండియాలో ఈ కల్చర్ అనేది ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ కానీ ప్రభుత్వం కానీ ప్రజల్లో కానీ చైతన్యం కలిగించి తీసుకురాగలిగితే కొంత రైతులు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. సునీల్, రైట్ హరిబాబు.